మనకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇంతసేపు మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా లేదు. అందులో ఈ మహానుభావులు కూడా ఒకరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒకరు. ఈ మాసం గురించి, కొంతమంది మహనీయుల గురించి, అసలు ఈ సమాజం ఎటువైపు పోతుంది, ఎట్లా కాపాడుకోవాలనే దాని గురించి తమ్ముడు నిజంగా చాలా బాగా మాట్లాడారు సుధాకర్ గారు. ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహనతో, శాస్త్రీయమైనటువంటి ఆలోచన తప్పకుండా కలిగి రోజులు, కొంతమంది జనించినటువంటి రోజులు, అంటే జయంతి వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకునేటువంటి మాసం ఇది. అందులో మహాత్మా జ్యోతిబా పూలే, శ్రీశ్రీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కామ్రేడ్ లెనిన్, బసవేశ్వరుడు, అట్లనే జలియన్వాలా బాగ్ ఘటన, ఇంద్రవెల్లి ఘటన, ఒకటా రెండా అనేక సంఘటనలు జరిగినటువంటి మాసం కూడా ఏప్రిల్ మాసం. అందుకని ఏప్రిల్ మాసానికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని మహనీయుల మాసం అని జరుపుకుంటాం. ఈ మహనీయులు ఎవరు, ఎందుకోసం, వీళ్ళ కోసం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ? ఈ 9 గంటల రాత్రి నుంచి మొదలైనటువంటి ఈ సభలో ఇంతసేపు మనం ఎందుకు కూర్చొని మాట్లాడుకోవాలి? కొంతమంది మరణించినా జీవిస్తారు, కొంతమంది జీవించినా మరణిస్తారు. కానీ మరణించినా కూడా వాళ్ళంతా జీవించి ఉన్నారు. వాళ్ళ ఆలోచనల్ని పంచుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. కేవలం పంచుకోవడానికే కాదు, పంచుకొని ప్రతినబూనడానికి కూడా మనం ఇక్కడ గుమిగూడినాం. అందుకే వాళ్ళందరూ మహనీయులైన. అందులో కొంతమంది సామాజిక విప్లవకారులు, కొంతమంది విప్లవకారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాలకు సంబంధం లేకుండా కులాంతర వివాహాలు చేసుకుంటే కొంతలో కొంత ఈ సమాజంలో మనం కులాన్ని అరికట్టచ్చు అని మాట్లాడింది. అంతేకాదు, కులంలో మతం ఉంటది, వర్గం ఉంటది. అదే ఈ తేడాలన్నీ కూడా కలగలిసి ఉన్నటువంటి సమాజం కనుక ఇందులో భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం కూడా ఉన్నది అని కోరుకున్నటువంటి వాళ్ళు విప్లవకారులు. అందుకోసం కులంతోటే ఎట్లయితది, కులంలో మతం ఎట్లుంటది అని భూములు మనకు కావాలన్నారు. ఆ భూములలో ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఈ దోపిడీ పీడనలైనటువంటి సమాజం రావాలని, వివక్షతలు అంటరానితనం పోవాలని కోరుకున్నటువంటి వాళ్ళల్లో మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అదే చెప్పింది.